మీకు ఒక లాజికల్గా ఉండే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5 కోట్ల ఫెరారీ స్పోర్ట్స్ కార్ ఉంది. అది స్మూత్గా ఉండే రేస్ ట్రాక్ మీద గాలిని చీల్చుకుంటూ 300 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడానికి డిజైన్ చేశారు. మరో పక్క 10 లక్షల ట్రాక్టర్ ఉంది. అదొక బురద పొలంలోకి దిగి ఎంత ప్రెషర్నైనా లాగుతూ పొలం దున్నడానికి డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ 5 కోట్ల ఫెరారీ కార్ని తీసుకొచ్చి బురద పొలంలోకి దింపి ట్రాక్టర్తో పోటీపడి పొలాన్ని దున్నమంటే ఏం జరుగుతుంది? కరెక్ట్గా 2 నిమిషాల్లో దాని టైర్లు బురదలో కూరుకుపోతాయి, ఇంజన్లోకి బురద వెళ్ళిపోతుంది. ఈ 5 కోట్ల ఫెరారీ కారు రిపేరు కూడా పనికి రాకుండా కాలిపోతుంది. ఇప్పుడు ఈ 10 లక్షల ట్రాక్టర్ ముందు 5 కోట్ల ఫెరారీ కాదు ఎందుకు పనికిరాదు, వేస్ట్ అని చెప్తామా? చెప్పగలమా? 10 లక్షల ట్రాక్టర్ ఈజీగా చేసిన పని 5 కోట్ల ఫెరారీ కారు చేయలేకపోయిందని అది వేస్ట్, ఫెయిల్యూర్ అంటామా? అనలేం కదా. అలాగే ఇప్పుడు పొలాన్ని బలంగా దున్నింది కదా అని ఈ 10 లక్షల ట్రాక్టర్ని ఫార్ములా 1 రేస్ ట్రాక్ మీద నిలబెట్టి ఫెరారీతో పోటీ పడమంటే అది నిలబడుతుందా? నిలబడి గెలుస్తుందా? గెలవదు, నవ్వులు పాలవుతుంది. ఇక్కడ కారుది తప్పు కాదు, ట్రాక్టర్ది తప్పు కాదు. దేని పర్పస్ దాంది, దేని ట్రాక్ దాంది. దేన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. కార్ల విషయంలో, వస్తువుల విషయంలో ఇంత లాజికల్గా ఆలోచించే మన బ్రెయిన్ మన కన్నబిడ్డల భవిష్యత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకంత గుడ్డిదైపోతుంది?